కరివేపాకు ఉందా? ఇక మన ఒంట్లోని కొలెస్ట్రాల్ను కరిగించుకోవచ్చు. అందుకోసం ఇలా తీసుకోవాలి. కరివేపాకులు వీటిని ఎక్కువగా కూరలో వాడుతారు. వీటిని వాడటం వల్ల కూరలకి రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. కరివేపాకుల్ని కూరలో వాడితే మంచి అరోమా ఉంటుంది. ఇందులో ఒకటే కొలెస్ట్రాల్ తగ్గడం. వీటిలోని గొప్ప గుణాలు తెలుసు కాబట్టే చాలామంది ఈ ఆకుల్ని రకరకాలుగా డైట్లో యాడ్ చేసుకుంటూ ఉంటారు. వీటిని మనం అనేక రకాలుగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ రిస్క్ తగ్గుతుంది, జీర్ణ సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కరివేపాకుల్ని మనం డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో ఎలాంటి సమస్యలు రాకుండా చేస్తాయి. ఫ్రీ రాడికల్స్తో పోరాడి సెల్ డ్యామేజ్ నుంచి కాపాడుతాయి. కరివేపాకులో ఆల్ఫా విటమిన్ ఏ, బి, సి, ఈ, కాల్షియం, ఐరన్, ఫైబర్తో పాటు ఇంకెన్నో గొప్ప గుణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆ లాభాలేంటి? కరివేపాకుల్ని ఎలా తీసుకోవాలో చూద్దాం. సూప్, కర్రీస్లో వేయండి. తాజా కరివేపాకుల్ని వెజ్ కూరలు, కర్రీస్లో, పప్పు, సూప్లో వాడవచ్చు. వీటి వల్ల కూరలకి అదనపు రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా యాడ్ అవుతాయి. అంతేకాకుండా సలాడ్స్లో కూడా వాడచ్చు. దీంతో కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది. అందుకోసం మనం వాటిని ఆకుల్లా వాడచ్చు. లేదంటే వీటిని పొడిగా చేసి సలాడ్స్, సూప్స్, పెరుగులో కలిపి తీసుకోవచ్చు. అన్నంలోకి కరివేపాకుల్ని మనం అన్నంలో కూడా వాడుకోవచ్చు. ఈ ఆకుల్ని అన్నంలోకి వాడితే ఫ్లేవర్తో పాటు పోషకాలన్నీ అందుతాయి. వీటితో మనం కరివేపాకు రైస్, తాలింపు వంటివి చేసుకోవచ్చు. మిక్సీ పట్టి తాలింపు వేసి అన్నం కలిపితే చాలు, మంచి కరివేపాకు రైస్ రెడీ అయినట్లే. ఇది తిననని మారం చేసే పిల్లలకి కూడా పెట్టొచ్చు. హ్యాపీగా తినేస్తారు కూడా. కరివేపాకు పచ్చడి. కరివేపాకు పచ్చడి కూడా చాలా బాగుంటుంది. దీనిని చక్కగా శుభ్రం చేసి కొద్దిగా ఫ్రై చేసి పచ్చిమిర్చి, కాసన్ని నువ్వులు కలిపి కొద్దిగా చింతపండు యాడ్ చేసి పచ్చడిలా చేసి తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. కాబట్టే హ్యాపీగా చేసి ఎంజాయ్ చేయండి. స్మూతీలా. ఉదయాన్నే దీన్ని స్మూతీలా కూడా చేసి తాగొచ్చు. దీనికోసం తాజా కరివేపాకుల్ని బెర్రీస్, యాపిల్స్, పాలకూర వంటి వాటితో కలిపి బ్లెండ్ చేయాలి. ఆ తరువాత వాటిని తాగాలి. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ లిపిడ్ ఫైల్స్ని పెంచుతుంది. ఈ కరివేపాకుల్ని టీలా కూడా చేసి తాగవచ్చు. దీనికోసం ఓ గ్లాసు నీటిలో కొన్ని కరివేపాకులు వేసి బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడపోసి టీలా తాగాలి. ఇష్టం అనుకుంటే నిమ్మరసం, తేనె కలిపి తాగవచ్చు. దీంతో మంచి టీని ఎంజాయ్ చేస్తామంతే. ఊరికే తినండి. తాజా ఆకుల్ని కోసి వాటిని శుభ్రం చేసి ఉదయాన్నే పరగడుపున నమిలి తినండి. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు, గ్యాస్, అజీర్తి వంటి తగ్గిపోతాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. అసలు కరివేపాకు తినడం వల్ల లాభాలేంటో తెలుసుకుందాం. కరివేపాకుల్ని మనం తీసుకోవడం వల్ల ఇందులోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ముఖ్యంగా కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అంతేకాకుండా హై కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ని తగ్గిస్తాయి కూడా. చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది. కాబట్టి గుండె సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. దీంతో పాటు ఇమ్యూన్ సిస్టమ్ని బలంగా చేస్తుంది. అదేవిధంగా ఎముకల్లో బలాన్ని పెంచి హెల్తీ స్కిన్ని అందిస్తుంది. కరివేపాకులు డైజెషన్ ఎంజైమ్ని స్టిమ్యులేట్ చేసి జీర్ణ సమస్యని పెంచుతుంది. రిపీట్, జీర్ణ వ్యవస్థని పెంచుతుంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. Hi, I'm Jyoti Singh. Please like and subscribe GRTV channel. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.